సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఇండియా కూటమిని గెలిపించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి మన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్న కమ్యూనిస్టు సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఈ ప్రాంతం ప్రధానంగా రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ నాయకులను ఇచ్చిన ప్రాంతం. ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు కావచ్చు, ఆ తర్వాత మల్లు అనంతరాములు గారు కావచ్చు, ఆ తర్వాత పెద్దలు మహేంద్రనాథ్ గారు కావచ్చు, ఈ తరం కీర్తిశేషులు ఉత్తమ పార్లమెంటేరియన్ పెద్దలు జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ప్రజా సేవలోనే తమ జీవితాన్ని అంకితం చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం యొక్క ప్రతిష్ట కోసం పనిచేసిన ప్రాంతం. ఇవాళ అలాంటి నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నల్లమల్ల అటవీ ప్రాంతం ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ఈ పాలమూరు బిడ్డగా ఆనాడు 70 సంవత్సరాల క్రితం హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అవకాశం వస్తే మళ్ళీ ఈనాడు మీ సోదరుడుగా మీ బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ప్రతిసారి 2004లో మనకు అద్భుతమైన మెజారిటీ వచ్చినా ఒక మంత్రి పదవి కోసం 3 ఏళ్లు నిరీక్షణ చేయాల్సి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఈ ప్రాంతానికి మంత్రి పదవులు ఇవ్వడంలో, ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడంలో, ఈ ప్రాంతంలో నియామకాలు చేపట్టడంలో, ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మన పాలమూరుకు తీరని అన్యాయం జరిగింది. చంద్రశేఖర్ గారు నిర్లక్ష్యం వహించండి. ఆనాడు కరీంనగర్లో ఓడిపోతానన్న భయంతో పార్లమెంటుకు ఎట్లయినా వెళ్ళాలని ఆ ప్రాంతం నుంచి పారిపోయి మన పాలమూరుకు వస్తే మనము కష్టపడి మన కార్యకర్తలు ఈ పాలమూరు ప్రజలు వలస వచ్చిందన్న ఆలోచన కూడా చేయకుండా తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించారు చంద్రశేఖర్ రావును. ఆ మద్దతు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే పార్లమెంటులో నేనే సాధించుకున్నా అని చెప్పిండు. మనకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ప్రజలు గెలిపిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేసిండో ఇవాళ చంద్రశేఖరరావు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. 2009-10లో కృష్ణానది ఉప్పొంగి అలంపూరు నిండా మునిగిపోతే బంజారా హిల్స్లో తన బంగళాని అమ్మైనా అలంపూరు వరద బాధితులను ఆదుకుంటా అని చెప్పిండు. మరి నేను ఇవాళ మా మిత్రుడు సంపత్ కుమార్ని అడుగుతున్నా, ఆనాడు మునిగిపోయిన ఇండ్లకు ఈనాడు వరకు కూడా కనీసం ఉమ్మడి రాష్ట్రంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే. అదే కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలి సాగర్, రాజోలి బండ, అదే విధంగా మా మిత్రుడు దీక్ష చేసి సాధించిన తుమ్మిళ్ళ ప్రాజెక్టు కూడా దుమ్ము కొట్టుకుపోయింది. కూర్చొని తుమ్మిళ్ళ కట్టిస్తున్న చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయినాక మందేసి ఫామ్ హౌస్లో వండుకున్నాడు తప్ప తుమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టియలే. ఇక వాళ్ళు అట్లుంటే ఈ జిల్లా నుంచి నిన్నమన్న పగోడి చేతిలో సురకత్తులై లేక